హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు తల్లి విలువ. ఈ కథని రచించిన వారు సుమిత్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చెమటతో ఒళ్ళంతా తడిచిపోవడంతో మెలకువ వచ్చిన శాంతమ్మ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. బయట నుండి ఎండ ఒక్కసారిగా వచ్చి కంట్లో పడటంతో వెంటనే కళ్ళు మూసుకొని మళ్ళీ చిన్నగా తెరుస్తుంది. అది రేకులు వేసిన చిన్న గది. అందులో శాంతమ్మ ఉంటుంది. తిరగాల వద్దా అన్నట్టుగా ఉండే ఫ్యాన్ అది. ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే. ఆ రూమ్లో ఒక మూల నీళ్ల కూజ, ఒక మంచం ఉంటాయి. శాంతమ్మ ఒక్కకి తట్టుకోలేక లేచి కూర్చుంటుంది. చిన్నగా లేచి తలుపు దగ్గరికి వస్తుంది. తలుపు దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. తనకి ఎదురుగా పెద్ద బంగ్లా ఉంటుంది. దానివైపు చూసి, ఈ పాటికి టీ నీళ్లు రావాల్సింది ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ చూస్తుంది. ఆ బంగ్లాలో ఉండే పనమ్మాయి వచ్చి రోజు ఆ గది శుభ్రం చేసి నీళ్లు పెడుతుంది. అలాగే టైంకి ఇంత అన్నం తెచ్చి పెడుతుంది శాంతమ్మకి. ఇంతలో అంతా హడావుడిగా తిరుగుతూ ఏవో సామానులు దింపుతూ ఉంటారు. అవన్నీ ఇంట్లోకి మోసుకెళ్తూ ఉంటారు. అంతా హడావుడిగా ఉంటుంది శాంతమ్మకి. ఏమీ అర్థం కాక కాసేపు అలానే చూసి, ఇంకా వంగిపోయిన నడుము నిలబడనివ్వకపోవడంతో చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఇంతలో అడుగుల చప్పుడు రావడంతో ఆ చప్పుడు ఎవరిదో అర్థమయ్యి, ఏమే సీత, ఏంటే ఇంత లేటుగా వచ్చావు, తల తిరుగుతూ ఉన్నది అంటూ చిన్నగా పైకి లేచి కూర్చుంటుంది శాంతమ్మ. ఏం చెప్పమంటారు, మీ కోడలు గారు ఊపిరి సలపనిస్తే కదా ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది అమ్మా. టీ ఇచ్చి వస్తాను అన్న తరువాత ఇద్దువులే అంటూ నీ కాడికి రానియ్యలేదు అంటూ తెచ్చిన గ్లాసు శాంతమ్మ చేతికి ఇచ్చి, సరే నేను పోతున్నా, లేదంటే అమ్మగారు తిడతారు అంటూ ఎంత హడావుడిగా వచ్చిందో అంతే హడావుడిగా వెళ్ళిపోయింది. ఆ టీ తాగి అలా పడుకుంటుంది. బంగ్లా నుండి ఏవో పాటలు వినిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా. అంతా హడావుడిగా ఉంటుంది. ఎవరెవరో చాలామంది వస్తారు. శాంతమ్మ అలానే పడుకొని ఉంటుంది. అలా అలా సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు బంగ్లాలో ఉన్న హడావుడి అంతా సద్దుమణుకుతుంది. సాయంత్రం అవ్వటంతో బయటికి వచ్చి కూర్చుంది. రోజు కాసేపు అలా సాయంత్రం వచ్చి అలా కూర్చుంటుంది శాంతమ్మ. ఇంతలో కొద్దిగా దూరంలో తన మనవడు నాని ఇంకో పిల్లాడితో బాలాట ఆడుకుంటూ కనిపిస్తాడు. తన మనవడు అప్పుడప్పుడు ఆడుకునేటప్పుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, పలకరిస్తాడు. ఇంతలో వాళ్ళు ఆడుకుంటున్న బాలు వచ్చి శాంతమ్మ కాలి దగ్గర పడుతుంది. తన మనవడు పరిగెత్తుకుంటూ శాంతమ్మ దగ్గరికి వస్తాడు. అక్కడ వాకిట్లో ఉన్న శాంతమ్మని చూసి, హాయ్ గ్రానీ అంటాడు నవ్వుతూ. శాంతమ్మ నవ్వుతూ బాలు తీసి మనవడి చేతికి ఇస్తూ, ఏంది నాన్న ఇవాళ ఇంట్లో హడావుడిగా ఉంది, ఏం పండగ నాన్న? అయ్యో గ్రానీ, ఇవాళ పండగ కాదు, మదర్స్ డే. ఏంటి? మా మా నాకు నోరు తిరగలేదులే. అంటే ఏంటి నాన్న? ఇవాళ మదర్స్ డే అంటే ఎలా చెప్పాలి నీకు అంటూ బొగ్గన వేలు పెట్టుకొని ఆలోచించి, గ్రానీ, మదర్స్ డే అంటే తల్లుల పండగ. అందరూ తమ తల్లికి గిఫ్ట్ ఇచ్చి విష్ చేస్తారు. ఇవాళ అక్క కూడా అమ్మ కోసం
చాలా గిఫ్ట్స్ తెచ్చింది. చీర, గోల్డ్, ఇంకా బూకే అన్నీ తెచ్చింది హాస్టల్ నుండి వస్తూ. ఇంకా తన ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ వేసింది. భలే ఎంజాయ్ చేశాం తెలుసా అంటూ తన చిన్న చిన్న కళ్ళు తిప్పుతూ చిన్న చిన్న చేతులు అటూ ఇటూ తిప్పుతూ చెప్తాడు. తన మనవడు చెప్పేది అంతా చెంప కింద చెయ్యి పెట్టుకుంది శ్రద్ధగా వింటూ ఉంటుంది శాంతమ్మ. మరి నువ్వేమిచ్చావు మీ అమ్మకి అంటుంది. నేను అమ్మ కోసం బొమ్మ వేశా అంటూ ఆనందంగా చెప్తాడు మనవడు. నేను మీ నాన్నకి ఏమవుతా అంటుంది అలాగే తన మనవడి వైపు చూస్తూ శాంత. గ్రాని అంటాడు అమాయకంగా. నీకు గ్రాని, మరి మీ నాన్నకి? వాడు కాసేపు ఆలోచించి నువ్వు డాడీకి అమ్మవి అవుతావు కదా అంటాడు. శాంతమ్మ నవ్వుతుంది. గ్రాని, డాడీ నేను విష్ చేశాడా, గిఫ్ట్ ఇచ్చాడా అంటాడు. శాంతమ్మ కళ్ళ నిండా నీళ్లతో చిన్నగా లేచి లోపలికి వెళ్ళి అలాగే పడుకుంటుంది. నాని బంగ్లాలోకి వెళ్తాడు. నాని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. నాని లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న హాల్లో కూర్చుని ఫోన్లో ఎవరితోనో అప్పటి వరకు జరిగిన వేడుక గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. నాని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అంటూ పిలుస్తాడు. అప్పటికే మాట్లాడటం అయిపోయి ఫోన్ కట్ చేసి నాని వైపు చూస్తాడు. ఏంటి నాన్న అంటూ. డాడీ ఇవాళ మదర్స్ డే కదా అని అడుగుతాడు నాని. హా అవును నాని, అందుకేగా మీరు మీ మమ్మీ కోసం గిఫ్ట్స్ ఇచ్చారు, విష్ చేశారు, అక్క కూడా గిఫ్ట్ ఇచ్చింది కదా, మరి మీ అమ్మకి గిఫ్ట్ ఇచ్చారా, విష్ చేశారా అంటాడు వాళ్ళ డాడీ వైపు చూస్తూ. అంతే, అప్పటి వరకు మాట్లాడిన డాడీ గారికి మాట రాదు. షాక్గా అలానే చూస్తూ నాని వైపు. ఇంతలో నాని ఫ్రెండ్స్ పిలవటంతో నాని బయటికి వెళ్ళిపోతాడు. సురేష్ గారు అలానే కూర్చునిపోతారు. శాంతమ్మ మంచం మీద పడుకుంటుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి. శాంతమ్మకి గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. తను ఎంత కష్టపడి తన కొడుకుని సాకిందో అంతా గుర్తుకు వస్తుంది. శాంతమ్మ భర్త ఒక తాగుపోతు, పని చెయ్యకుండా తాగి తిరుగుతూ ఉంటాడు. ఇంకోవైపు గయ్యాళి అత్త. భర్తకి తన తల్లి అంటే ప్రాణం. ఆమె ఏం చెప్పినా నమ్మి రోజు తాగి వచ్చి కొడుతూ ఉంటాడు. శాంతమ్మకి ఒక్కగానొక్క కొడుకు సురేష్. తన భర్త ఇంకా అత్త ఇద్దరు బడికెందుకు, పనికి పంపు, 4 రూపాయలు వస్తాయి అంటూ రోజు పోరు పెడుతున్నా కూడా లెక్క చేయకుండా బడిలోకి పంపేది శాంతమ్మ. కొన్నాళ్ళకి అత్త చనిపోతుంది. భర్త తాగి బస్సు కింద పని చెడిపోతాడు. అలా ఒంటరిది అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో కూడా సురేష్ని చదివిస్తుంది. పాచి పనులు చేస్తూ, కూలి పనులు చేస్తూ కష్టపడి సురేష్ని చదివిస్తుంది. మంచి ఉద్యోగం వచ్చాక ప్రేమించా అంటూ సుధని పెళ్లి చేసుకుంటాడు. భార్యతో పాటు ఆస్తి కూడా వస్తుంది. మంచి ఉద్యోగం ఇంకా ఆస్తి కూడా ఉండటంతో కొంతకాలానికి బాగా ఆస్తి సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు సురేష్. కానీ తను ఇంత ఎత్తు ఎదగటానికి కారణమైన తల్లిని మర్చిపోతాడు. భార్య మాటలు విని తల్లిని పూర్తిగా వదిలేస్తాడు. శాంతమ్మ తన కొడుకుని దగ్గరగా చూసి ముట్టుకొని కొన్ని నెలలవుతుంది. అంతా ఆలోచిస్తూ ఏడుస్తూ పడుకొని ఉంటుంది శాంతమ్మ. అప్పటికే చీకటి పడుతుంది. కానీ లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో అలానే పడుకొని ఉంటుంది. ఇంతలో ఎవరో లోపలికి వచ్చినట్టు నీడ కనిపిస్తుంది. అది చూసిన శాంతమ్మ సీత అన్నం తెచ్చిందేమో అని అనుకొని కామ్గా అలానే పడుకుంటుంది.
కాసేపటికి ఆ నీడ తన మంచం దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుంటుంది. శాంతమ్మ వచ్చింది ఎవరా అని దీక్షగా చూస్తుంది. అంతే. అక్కడ ఉన్న సురేష్ను చూసి ఆనందంతో, బిడ్డా నువ్వేనా వచ్చింది అంటూ గబగబా పైకి లేచి చేతులతో సురేష్ మొహాన్ని తడుముతూ, నాన్నా బాగున్నావా, అన్నం తిన్నావా అంటుంది ప్రేమగా. తన తల్లి ప్రేమకి సురేష్ కన్నీళ్లతో అమ్మ అంటూ ఏడుస్తూ శాంతమ్మని గట్టిగా 2 చేతులతో చుట్టేస్తాడు. సురేష్ వీపు రుద్దుతూ, ఏమైంది నాన్న, ఏడవకు అంటుంది శాంతమ్మ. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నాకు తెలిసింది, నన్ను క్షమించు అమ్మా అంటూ శాంతమ్మ కాళ్ళ పట్టుకుంటాడు. అయ్యో లే నాన్న, వద్దు అంటూ సురేష్ని పట్టుకుంటుంది. అమ్మా ఇక నుండి నువ్వు ఇక్కడ వద్దు, మాతో పాటు నువ్వు కూడా మన ఇంట్లో ఉండాలి, పద అమ్మా. సరే నాన్న, అలానేలే, ఏడవకు అంటూ సురేష్ కళ్ళు తుడుస్తుంది. బయట నుండి వచ్చే లైట్ వెలుగులు కొడుకు మొహం అంతా తడిమి చూసుకుంటుంది ఆనందంగా శాంతమ్మ. అమ్మ ఇదిగో తిను అంటూ తనతో పాటు తెచ్చిన కేకు ముక్క నోట్లో పెట్టి, హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ హగ్ చేసుకుంటాడు. శాంతమ్మ కూడా 2 చేతులు సురేష్ వీపు మీద వేసి పట్టుకుంటుంది ఆనందంగా. కాసేపటికి ఆ చేతులు లూజ్ అవుతాయి. శాంతమ్మ చేతులు చలనం లేకుండా కిందకి పడిపోతాయి. సురేష్ షాకుగా శాంతమ్మ 2 భుజాల మీద చేతులు వేసి తన నుండి దూరం చేస్తాడు. అంతే. శాంతమ్మ ప్రాణం అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోతుంది. శాంతమ్మ తల వెనక్కి వాలిపోతుంది. అంతే. సురేష్ పెద్దగా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు. అమ్మా లేమ్మా, నేను వచ్చాను లేమ్మా, మనము కలిసి ఉందామమ్మా, ఇక నుండి నువ్వు కూడా నాతో పాటు ఆ బంగ్లాలో ఉండు లేమ్మా, నిన్ను బాగా చూసుకుంటామ్మా, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు. కానీ అవన్నీ వినటానికి శాంతమ్మ బతికి ఉంటే కదా. బ్రతికి ఉన్నన్నాళ్ళు కొడుకు కోసం ఎదురు చూసి అలసిపోయింది. ఇన్నాళ్లకు కొడుకుని చూసి ఆనందంగా కళ్ళు మూస్తుంది శాంతమ్మ. మనిషి ఉన్నన్నాళ్ళు పట్టించుకోము, అదే మనిషి మనకి దూరమయ్యాక వాళ్ళ విలువ తెలుస్తుంది. అందరు కొడుకులు కూతుర్లు ఇలా ఉన్నారు అని చెప్పటం లేదు, కొంతమంది మాత్రం ఇలా ఉన్నారు. మీరు చేసే జాబ్ వలన మీరు బిజీ అవ్వచ్చు, కానీ ఒక్కరోజు మీ అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయండి, ప్రేమగా కాసేపు మాట్లాడండి, అది చాలు, వాళ్ళు చాలా ఆనందపడతారు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.